నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సాన్ని సృష్టించినటువంటి బుడమేరు వాగుకి అడ్డుకట్ట వేసే పనిలో ఏపీలో యంత్రాంగం మొత్తం కూడా తలమునకలై ఉంది. ముఖ్యంగా ఆర్మీ రంగప్రవేశం చేసింది. 40 మంది ఆర్మీకి సంబంధించినటువంటి ఇంజనీర్లని ఈ ప్రాంతానికి తరలించారు. అలానే సహాయక చర్యలు అందించేందుకు కావాల్సినటువంటి బృందాలను కూడా ఈ ప్రాంతానికి తీసుకెళ్లారు. వీరితో పాటు స్థానికంగా ఉపయోగించేటువంటి యంత్రాంగం, అధికారులు సమన్వయం చేసుకుంటూ బుడమేరుకు సంబంధించి మొత్తం 3 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 గంటల్లో రెండింటిని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది సాయంతో ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. ఆ 2 గంటలని పూడ్చినటువంటి నేపథ్యంలో కొంతవరకు వరద తీవ్రత తగ్గినప్పుడు అయినప్పటికీ కూడా ఇప్పటికీ 3వ గండి నుంచి విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తున్నటువంటి వరద నీరు దాదాపు 1 టీఎంసీ వరకు, కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 అడుగుల వరకు, మరికొన్ని చోట్ల 1 అడుగు వరకు కూడా నీరు చేరి కాలనీలు జలమయమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2-3 రోజులుగా ఈ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడే ఉన్నారు. 3వ గండి పూడ్చే వరకు కూడా ఆయన ఆ ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చేటువంటి ప్రసక్తి లేదంటూ రాత్రిపూట వర్షం పడుతున్నప్పుడు కూడా అక్కడే ఆయన మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్మీ అధికారులు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరు, ఎందుకంటే 3వ గండి అతిపెద్ద గండిగా ఏర్పడడం, విశాలమైనటువంటి గ్యాప్ రావడంతో వరద నీరు పెద్ద ఎత్తున ఇక్కడికి వెళ్తుంది. సో దీన్ని ఏ విధంగా పూడ్చిపెట్టాలనేటువంటి దానికి సంబంధించి టెక్నికాలిటీస్ని దృష్టిలో పెట్టుకుని 40 మంది ఆర్మీ నిపుణులు ప్రస్తుతం దీన్ని సమన్వయం చేస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారం అంతటిని కూడా పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర మంత్రివర్గం. అంటే కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్కి సంబంధించి అక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరుని కమాండ్ కంట్రోల్లో మంత్రులు నారా లోకేష్ ఆధ్వర్యంలో అనగాని సత్యప్రసాద్, అలానే పయ్యావుల కేశవ్, గుట్టిపాటి రవికుమార్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి సమన్వయం చేస్తున్నారు. గండి ఇది చూస్తే కనుక, ఈ దృశ్యం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి గండి ఎక్కడెక్కడ పడింది, ఎంత దూరం వరకు పోడ్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం కట్ట, ఇది ఓవరాల్గా చూస్తే ఈ కట్ట మొత్తం ప్రాంతంలో గండి పడినటువంటి ప్రదేశం ఇది. ఇంత పెద్ద ప్రాంతంలో గండి పడడంతో పూర్తిగా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి నీరే దాదాపు 1 టీఎంసీ ఉంటుందని చెప్పని అంచనా వేశారు. ఇప్పటికీ విజయవాడలో నీళ్లు ఇంకా నిలబడి కొన్ని కాలనీల్లో, ముఖ్యంగా జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ నగరు, అలానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల్లో నీరు ఎక్కువగా నిలవ ఉండడానికి కారణం ఈ 3వ గండి. ఇది మొత్తం బుడమేరుకి సంబంధించి చూస్తే కనుక 3వ గండి ఇదే ముఖ్యమైన గండి. దీన్ని పూడ్చడానికి స్థానికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వరద ఉధృతి అంతకంతకు పెరగడం, మళ్ళీ తగ్గడం, రాత్రి నుంచి మళ్ళీ వర్షం పడడం నేపథ్యంలో దీన్ని అడ్డుకట్ట వేయడం కొంత క్లిష్టతరంగా మారింది. సో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా అక్కడ ఉండి సమన్వయం చేస్తున్నారు. సో ఆర్మీ బృందాలు ఎంటర్ అయ్యి 40 మంది ఇంజనీర్లను ఉపయోగించడం ద్వారా ముందుగా మట్టితో పూడ్చేదానికి, ఇసుక బస్తాలతో పూడ్చేదానికంటే కూడా భారీ కార్రాయితో ఆ రాళ్లని ముందు దానిలో నింపడం ద్వారా నీటికి అడ్డుకట్ట వేసి ఆ తర్వాత ఆ నిర్మాణాన్ని బండ్ రూపంలో పూర్తి స్థాయిలో ఒక ట్యాంక్ బండ్ ఎట్లయితే కడతారో అలాంటి రివర్ బండ్ ఏర్పాటుకు కావాల్సినటువంటి సన్నాహాలు అక్కడ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. పనులు జరుగుతున్నటువంటి తీరుని ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. దీనికి కావాల్సినటువంటి సమన్వయ బృందాలను కూడా ఇప్పటికే అక్కడికి పంపించారు. సో ఈ పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు బాధిత ప్రాంతాలకి ముఖ్యంగా నిత్యావసరాలు సరఫరా చేసేందుకు ఒక భారీ ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఆయా కాలనీలకు సంబంధించి బియ్యం కావచ్చు, మంచి నూనె కావచ్చు, ఇంకా ఇతర అవసరాలు, వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం జలమయం అయినటువంటి కాలనీలకి తరలిస్తున్నారు. ఈ 3వ గండి పూడ్చడానికి కనీసం 1 రోజు సమయం పట్టే అవకాశం ఉందనేది సమాచారం. అదృష్టవశాత్తు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం కృష్ణా జిల్లా కంటే, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కంటే కూడా ఎగువన ఉన్నటువంటి గోదావరి, విశాఖ తీరం వైపు మరలుతోంది. అయితే అక్కడ వాయుగుండం గమన ఉన్నటువంటి తీరును చూస్తే కనుక ఒరిస్సా కానీ, పశ్చిమ బెంగాల్ తీరంలో కానీ అది తీరాన్ని చేరేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. 3వ గండి పూడ్చిన తర్వాత దాదాపుగా విజయవాడలో అన్ని ప్రదేశాలు కూడా జలమయం నుంచి కాపాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నీటి తీరువ తగ్గిపోయినటువంటి ప్రదేశాల్లో క్లీనింగ్ ప్రాసెస్ని మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున, అంటే 150 వరకు ఫైర్ ఇంజన్లను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజన్లను తెప్పించి వాటి ద్వారా నీరు చిమ్ముతూ
రహదారుల దగ్గర నుంచి నీట మునిగి 1వ అంతస్తు వరకు నీట మునిగినటువంటి భవనాలన్నింటినీ కూడా శుద్ధి చేసే పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇక 3వ గండి మాత్రమే, బుడమేరుకు సంబంధించిన 3వ గండి మాత్రమే ఒక ప్రధాన ఆటంకంగా ఉంది కాబట్టి శరవేగంతో యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూడ్చేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఆర్మీ సహాయంతో ఏపీ సర్కార్ ముందుకు తీసుకెళ్తోంది. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సాన్ని సృష్టించినటువంటి బుడమేరు వాగుకి అడ్డుకట్ట వేసే పనిలో ఏపీలో యంత్రాంగం మొత్తం కూడా తలమునకలై ఉంది. ముఖ్యంగా ఆర్మీ రంగప్రవేశం చేసింది. 40 మంది ఆర్మీకి సంబంధించినటువంటి ఇంజనీర్లని ఈ ప్రాంతానికి తరలించారు. అలానే సహాయక చర్యలు అందించేందుకు కావాల్సినటువంటి బృందాలను కూడా ఈ ప్రాంతానికి తీసుకెళ్లారు. వీరితో పాటు స్థానికంగా ఉపయోగించేటువంటి యంత్రాంగం, అధికారులు సమన్వయం చేసుకుంటూ బుడమేరుకు సంబంధించి మొత్తం 3 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 గంటల్లో రెండింటిని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది సాయంతో ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. ఆ 2 గంటలని పూడ్చినటువంటి నేపథ్యంలో కొంతవరకు వరద తీవ్రత తగ్గినప్పుడు, అయినప్పటికీ కూడా ఇప్పటికీ 3వ గండి నుంచి విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తున్నటువంటి వరద నీరు దాదాపు 1 టీఎంసీ వరకు, కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 అడుగుల వరకు, మరికొన్ని చోట్ల 1 అడుగు వరకు కూడా నీరు చేరి కాలనీలు జలమయమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2-3 రోజులుగా ఈ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడే ఉన్నారు. 3వ గండి పూడ్చే వరకు కూడా ఆయన ఆ ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చేటువంటి ప్రసక్తి లేదంటూ రాత్రిపూట వర్షం పడుతున్నప్పుడు కూడా అక్కడే ఆయన మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్మీ అధికారులు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరు, ఎందుకంటే 3వ గండి అతిపెద్ద గండిగా ఏర్పడడం, విశాలమైనటువంటి గ్యాప్ రావడంతో వరద నీరు పెద్ద ఎత్తున ఇక్కడికి వెళ్తుంది. సో దీన్ని ఏ విధంగా పూడ్చిపెట్టాలనేటువంటి దానికి సంబంధించి టెక్నికాలిటీస్ని దృష్టిలో పెట్టుకుని 40 మంది ఆర్మీ నిపుణులు ప్రస్తుతం దీన్ని సమన్వయం చేస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారం అంతటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర మంత్రివర్గం, అంటే కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్కి సంబంధించి అక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరుని కమాండ్ కంట్రోల్లో మంత్రులు నారా లోకేష్ ఆధ్వర్యంలో అనగాని సత్యప్రసాద్, అలానే పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి సమన్వయం చేస్తున్నారు. గండి ఇది చూస్తే కనుక, ఈ దృశ్యం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి గండి ఎక్కడెక్కడ పడింది, ఎంత దూరం వరకు పోడ్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం కట్ట, ఇది ఓవరాల్గా చూస్తే ఈ కట్ట మొత్తం ప్రాంతంలో గండి పడినటువంటి ప్రదేశం ఇది. ఇంత పెద్ద ప్రాంతంలో గండి పడడంతో పూర్తిగా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి నీరే దాదాపు 1 టీఎంసీ ఉంటుందని చెప్పని అంచనా వేశారు. ఇప్పటికీ విజయవాడలో నీళ్లు ఇంకా నిలబడి కొన్ని కాలనీల్లో, ముఖ్యంగా జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ నగరు, అలానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల్లో నీరు ఎక్కువగా నిలవ ఉండడానికి కారణం ఈ 3వ గండి. ఇది మొత్తం బుడమేరుకి సంబంధించి చూస్తే కనుక 3వ గండి ఇదే ముఖ్యమైన గండి. దీన్ని పూడ్చడానికి స్థానికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వరద ఉధృతి అంతకంతకు పెరగడం, మళ్ళీ తగ్గడం, రాత్రి నుంచి మళ్ళీ వర్షం పడడం నేపథ్యంలో దీన్ని అడ్డుకట్ట వేయడం కొంత క్లిష్టతరంగా మారింది. సో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా అక్కడ ఉండి సమన్వయం చేస్తున్నారు. సో ఆర్మీ బృందాలు ఎంటర్ అయ్యి 40 మంది ఇంజనీర్లను ఉపయోగించడం ద్వారా ముందుగా మట్టితో పూడ్చేదానికి, ఇసుక బస్తాలతో పూడ్చేదానికంటే కూడా భారీ కార్రాయితో ఆ రాళ్లని ముందు దానిలో నింపడం ద్వారా నీటికి అడ్డుకట్ట వేసి ఆ తర్వాత ఆ నిర్మాణాన్ని బండ్ రూపంలో పూర్తి స్థాయిలో ఒక ట్యాంక్ బండ్ ఎట్లయితే కడతారో అలాంటి రివర్ బండ్ ఏర్పాటుకు కావాల్సినటువంటి సన్నాహాలు అక్కడ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. పనులు జరుగుతున్నటువంటి తీరుని ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. దీనికి కావాల్సినటువంటి సమన్వయ బృందాలను కూడా ఇప్పటికే అక్కడికి పంపించారు. సో ఈ పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు బాధిత ప్రాంతాలకి ముఖ్యంగా నిత్యావసరాలు సరఫరా చేసేందుకు ఒక భారీ ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఆయా కాలనీలకు సంబంధించి బియ్యం కావచ్చు, మంచి నూనె కావచ్చు, ఇంకా ఇతర అవసరాలు, వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం జలమయం అయినటువంటి కాలనీలకి తరలిస్తున్నారు. ఈ 3వ గండి పూడ్చడానికి కనీసం 1 రోజు సమయం పట్టే అవకాశం ఉందనేది సమాచారం. అదృష్టవశాత్తు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం కృష్ణా జిల్లా కంటే, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కంటే కూడా ఎగువన ఉన్నటువంటి గోదావరి, విశాఖ తీరం వైపు మరలుతోంది. అయితే అక్కడ వాయుగుండం గమన ఉన్నటువంటి తీరును చూస్తే కనుక ఒరిస్సా కానీ, పశ్చిమ బెంగాల్ తీరంలో కానీ అది తీరాన్ని చేరేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. 3వ గండి పూడ్చిన తర్వాత
దాదాపుగా విజయవాడలో అన్ని ప్రదేశాలు కూడా జలమయం నుంచి కాపాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నీటి తీరువ తగ్గిపోయినటువంటి ప్రదేశాల్లో క్లీనింగ్ ప్రాసెస్ని మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున అంటే 150 వరకు ఫైర్ ఇంజన్లను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజన్లను తెప్పించి వాటి ద్వారా నీరు చిమ్ముతూ రహదారుల దగ్గర నుంచి నీట మునిగి 1వ అంతస్తు వరకు నీట మునిగినటువంటి భవనాలన్నింటినీ కూడా శుద్ధి చేసే పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇక 3వ గండి మాత్రమే, బుడమేరుకు సంబంధించిన 3వ గండి మాత్రమే ఒక ప్రధాన ఆటంకంగా ఉంది. కాబట్టి శరవేగంతో యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూడ్చేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఆర్మీ సహాయంతో ఏపీ సర్కార్ ముందుకు తీసుకెళ్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.